రెండుసార్లు చెప్పుతో కొట్టాను అన్నారు రకుల్ ప్రీత్ సింగ్. ఎవరిని? వివరాల్లోకి వెళ్తే తన తమ్ముడు అమన్తో కలిసి రాఖీ పండుగను రకుల్ ప్రీత్ సింగ్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో రకుల్ తన అభిమానులతో షేర్ చేసుకున్నారు. తమ్ముడు అమన్తో కలిసి దిగిన ఫోటోలను రకుల్ పోస్ట్ చేశారు. రాఖీ టైమ్ విత్ మై లవ్లీ మాస్టర్, నాకు తమ్ముడుగా ఉన్నందుకు కృతజ్ఞతలు అంటూ రకుల్ ఇన్స్టాగ్రామ్లో పేర్కొంది. సరే, తమ్ముడితో ప్రేమ సంగతి పక్కన పెడితే బయట తనని ఇబ్బంది పెట్టిన అబ్బాయిలు మాత్రం బాగానే ఆడుకుందట రకుల్. రియల్ లైఫ్లో ఎవరినైనా చెప్పుతో కొట్టారా అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చింది. ఒకసారి కాదుట, 2 సార్లు చెప్పుతో కొట్టిన విషయాన్ని చెప్పింది. కాలేజీ రోజుల్లో ఒకసారి చెప్పుతో కొట్టానని, రెండోసారి ఫోరం మాల్లో కొట్టినట్లుగా చెప్పింది. బ్రదర్తోనూ ఒక స్నేహితుడితోనూ ఫోరం మాల్కు సినిమాకి వెళ్ళిందిట. ఏదో తీసుకుని వెనక్కి తిరిగే సమయానికి ఒక వ్యక్తి ముఖానికి దగ్గరగా రావడంతో ఒళ్ళు మండిపోయినట్టు చెప్పింది. సెల్ఫీ తీసుకోవడానికి వచ్చినట్టు చెప్పిన అతన్ని కాస్త గట్టిగానే తాను కొట్టినట్టు చెప్పింది. ఏం చేస్తున్నావంటే, ఎప్పటి నుంచో మిమ్మల్ని ఫాలో అవుతున్నానని అనడంతో మరింత మండిపోయింది. ఫాలో చేయడం అంటే ఏమిటి అంటూ గట్టిగా నిలదీసి గార్డ్స్ని పిలిచి అతన్ని బయటకు పంపాలని గట్టిగా చెప్పిందిట. తనకు కోపం రాదని, కానీ ఒకసారి వస్తే మాత్రం అగ్నిపర్వతం బద్దలైనట్టేనని చెప్పుకొచ్చింది. అయితే కోపం వెంటనే తగ్గిపోతుందని చెప్పిన రకుల్ అప్పటి నుంచి తాను సెల్ఫీలు ఇవ్వటం లేదండి. మరికొన్ని ప్రశ్నలకు బదిలిస్తూ హీరోలకు లేని కష్టాలు హీరోయిన్లకు ఎక్కువని చెప్తూ గ్లామర్గా కనిపించడానికి హీరోయిన్లు చాలా కష్టపడాలన్నారు రకుల్ ప్రీత్ సింగ్.